ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుడు మనకిచ్చిన ఈ వాక్యాన్ని మనందరం కూడా మనస్ఫూర్తిగా మన హృదయాల్లోకి ఆహ్వానిద్దాం. దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ప్రియులారా, వాక్య భాగంలోకి వెళ్దాం రండి. ప్రకటన గ్రంథంలో నుంచి కొన్ని మాటలు ధ్యానం చేయాలని నేను ఆలోచన చేస్తున్నాను. ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలు ఉన్నాయి. ఈ ప్రకటన గ్రంథంలో 388 వచనాలున్న ఈ యొక్క గ్రంథంలో నుంచి కొన్ని మాటలు ధ్యానం చేయాలని దేవుడు నా మనసులో పెట్టి ఉంచాడు. కాబట్టి ఈ మాటలను మనమందరం కూడా చక్కగా ఆలకించాలి. ప్రియులారా, దేవుని వాక్యము ద్వారా దర్శనాన్ని పొందుకున్న యోహాను రాసిన ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేద్దాం. నిజమే ప్రియులారా, ఆ యోహాను పద్మాస్ ద్వీపంలో ఏమయ్యాడంట? పరవశుడై దేవుని దర్శనాన్ని చూసి దేవుడు మాట్లాడించిన ప్రతి మాటను తన యొక్క హృదయములో దాచుకుని అవన్నీ కూడా ఒక పుస్తక రూపంలో మనకి ఇవ్వబడి ఉన్నది. నిజంగానే మొదట దర్శనాన్ని చూసి అందరికీ శుభములని రాసిన ఈ మాటను, అలాగే కొన్ని అధ్యాయాల్లోనేమో ఏం రాశాడంటే 7 సంఘాలకి అనేది రాశాడు. ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క రీతిగా ఈ మాటలను చక్కగా మనకి పొందుపరిచి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి మనందరం కూడా ఈ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ రోజున నా మనసులో పెట్టిన మాట 14వ అధ్యాయము 1 నుంచి 5 వరకు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ప్రియులారా, గమనించండి, దేవుడిచ్చిన ఈ మాటలను, దేవుడు నా మదిలో పెట్టిన ఈ మాటలను నేను వెల్లడించడానికి, వెదజల్లటానికి ఇష్టపడుతున్నాను. కాబట్టి ఇవన్నీ కూడా మీరు కూడా జాగ్రత్తగా ఆలకించి ఈ మాటలను మీ హృదయంలో దాచుకొని రాచుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. చూద్దాం రండి. 14వ అధ్యాయము 14వ అధ్యాయము 1వ వచనం నుంచి ప్రారంభం చేద్దాం. మరియు నేను చూడగా, ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉండెను. ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నుసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. కృప కలిగిన తండ్రి, మహోన్నతుడా, నీ కొందనాలు ప్రభా. అయా, మరొక మారు నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నాయనా, దయగలిగిన తండ్రివి, నాయనా, మాట్లాడేవాడివి, మాట్లాడించే దేవుడవు. నాయనా, ఇదిగో నా తండ్రి ప్రభా, అయా గాడిదకి స్వరాన్ని ఇచ్చావు. నాయనా, ఇదిగో నా తండ్రి మాట్లాడేదానికి ప్రభా అవకాశాన్ని ఇచ్చావు. అలాగే ప్రభా, అయా ఇక్కడున్న మా అందరం కూడా ఆ స్వభావం కలిగి ఉంటే ఎంత మేలో. నాయనా, ఇదిగో నా తండ్రి, మీరు మాతో మాట్లాడించమని అడుగుతున్నాను ప్రభా. ఇదిగో నా తండ్రి, అయా వివేకముగాను నాయన మేము ఉండడానికి సహాయం చేయమని అడుగుతున్నాను. అయా నిష్కళంకముగాను ఉండడానికి సహాయం చేయండి. నాయన నిర్మలముగాను ఉండడానికి సహాయం చేయమని అడుగుతున్నాను. చదివిన ఈ వాక్యాన్ని ప్రభా ధ్యానం చేయడానికి సహాయం చేయి, వెదజల్లడానికి సహాయం చేయి. అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి ప్రభా, అయా ఇదిగో నా తండ్రి ప్రభా, పామరున్నై ఉన్నాను స్వామి. కాబట్టి నాయన ఇదిగో నా తండ్రి, సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి నాయన, సమయోచితమైన నాయన తెలివిని దయచేయమని అడుగుతున్నాను. నాయన ఇదిగో నా తండ్రి, ఉచ్చరిస్తూ ఉండగా నాయన ఇదిగో నా తండ్రి ప్రభా, మీ నోటి బోరవగా నాయన మీ చేతి ఆయుధంగా నన్ను వాడుకోండి ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి, నన్ను మరుగు చేయండి, మీరు కనిపించండి, మీ స్వరాన్ని వినిపించండి. చదవబడిన ఈ వాక్యాన్ని తేటగా సూటిగా మాతో మీరు మాట్లాడమని యేసు నామములో మా మనవులు అడిగి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి, ఆమెన్. చూడండి ప్రియులారా, ఇక్కడ చదవబడిన మాటలు ఎంత చక్కగా రాయబడి ఉన్నాయో. ఈ మాటలు నన్ను బలపరిచాయి, ఈ మాటలు నన్ను ప్రేరేపించాయి, ఈ మాటలు నన్ను సిద్ధపరిచాయి. కాబట్టే ఈ మాటలు ఈ విధంగా తెలియపరచాలని నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఏంటంటే, మరియు నేను చూడగా, ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతము మీద. అక్కడ ఆగుదాం ప్రియులారా, ఇక్కడ వరకు ఈ మాట అలా ఆగింది. ప్రియులారా గమనించండి, నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల ఎక్కడుందంట? సియోను పర్వతము అని అంటున్నారు. అయితే కొంతమంది ఈ సియోను పర్వతం ఎక్కడుంది అంటే యెరూషలేము అని అంటున్నారు. కొంతమంది ఏమని అంటున్నారంటే యెరూషలేము కాదు, ఇంకొక ప్రాంతం అంటున్నారు. మరి కొంతమంది యెరూషలేము కాదు అని అంటే పరలోకములో ఉండ యెరూషలేము అని అంటున్నారు. నిజమే ప్రియులారా, అయితే
ఈ లోకములో ఉన్న యెరూషలేములో ఉన్న పర్వతం అయితే క్రీస్తు మరలా వచ్చిన తర్వాత జరగవలసింది ఇది అని అంటున్నారు. అయితే మరి ఎక్కడ ఈ సియోను కొండ మీద ఆయన చూస్తున్నాడంటే పరలోకములో ఉన్న పట్టణము యెరూషలేమును చూస్తూ ఉన్నాడు. యెరూషలేము అనే పట్టణము మీద కొండ మీద ఉన్న ఆ గొర్రె పిల్లను ఈయన చూస్తున్నాడట. జాగ్రత్తగా గమనించగలిగితే ఈ మాట ఎక్కడ రాయబడి ఉందంటే హెబ్రీలకు రాసిన పత్రిక 12:22-24 ఇక మాట కనబడతా ఉంటుంది. ప్రియులారా, ఈ కొండ ఏంటి అనేది ఊరగా చూపించడమే నా ఉద్దేశం. కాబట్టి మీరు గమనించండి, ఈ మాటను చదువుతారా ఒకసారి. ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా యెరూషలేమునకును వేవేల కొలది పరలోకమందు రాయబడి ఉన్న వారు మహోత్సవమునకును నీతిమంతుల ఆత్మల యొద్దకు చాలు. ప్రియులారా, ఎక్కడ కనపడుతుందట? పరలోకములో కనపడుతుంది అని జాగ్రత్తగా గమనించండి. అంటే మీకు తెలియపరచడానికే ఈ వాక్యాన్ని చదివించాను. ప్రియులరా, ఇక్కడ జరగబోదేంది అంటే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఇక్కడ కొండ మీద ఉంటాడు. అయితే ఇది కనపడుతున్నది ఎక్కడంటే పరలోకమనే ఎక్కడ కొండ ఉందంట? పరలోకం అనే పట్టణములో ఉన్నది. జాగ్రత్తగా గమనించగలిగితే ప్రియులరా, ఈ సియోను అనేది మీరు గమనిస్తూ ఉన్నారు. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతము మీద. జాగ్రత్తగా గమనించండి. అక్కడ ఉన్నప్పుడు తర్వాత మాట ఏంటంట? సియోను పర్వతం మీద నిలవబడి ఉండెను. ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు ఎంతమంది అంట? 144,000 మంది. 1,40,000 మంది ఇక్కడ కనబడుతున్నారట. ఎలాంటి వారట వీళ్ళు? ఏంటంట? తండ్రి నామము, కుమారుడు నామము నొసళ్ళ మీద వారు రాసుకొని ఉన్నారట. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. ఇక్కడ ఈ మాటను చూస్తే 144,000 మంది ఎవరి నామాన్ని స్తుతిస్తున్నారట, ఎవరి నామాన్ని గణపరుస్తున్నారట, ఎవరి నామాన్ని నుసళ్ళ మీద ముద్రించుకున్నారంట. మీకు అర్థమవటానికి చెబుతాను. 13వ అధ్యాయంలో పక్కనే ఉంటుంది. 13వ అధ్యాయంలో ఆ చిట్ట చివరి మాటలు కూడా రాయబడి ఉంటుంది. ఏమని రాయబడి ఉంటుందో ఒకసారి చూడండి. మీకు ఈ మాటని క్లారిటీ తర్వాత ఇస్తాను. ఇక్కడ చూస్తారా? 13వ అధ్యాయాన్ని తీసారా? చదవండి. చిట్ట చివర వచ్చిన అన్ని అమ్మ బుద్ధి గలవాడు, అమ్మ మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనిషిని యొక్క సంఖ్యయే. ఆ సంఖ్య 666. ఇందులో ఏం జ్ఞానం కలదు? జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. ఈ మాటని ఒక ప్రశ్న అనుకోండి. మీరు తలల పైకెత్తి చూస్తే మాట్లాడుకుందాం. నాతో మీరు మాట్లాడండి, మీతో నేను మాట్లాడతాను, ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుందాం. కొంచెం జ్ఞానం ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అంతేగాని తలలు ఉంచుకొని మీ మట్టుకు మీరు చదువుకుంటే, నేను మైకు తీసుకొని నా మట్టుకు నేను వెళతా ఉంటే ఉపయోగం లేదు. ఒకసారి గమనించండి. బుద్ధి కలిగిన వాడు అన్నాడు. అక్కడ బుద్ధి గలవాడు ఏమంటున్నాడు? అమ్మ మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనిషిని సంఖ్య. గుర్తుపెట్టుకోండి. బుద్ధి కలిగిన వాడు ఏం చేస్తాడంట? మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుషుని సంఖ్య. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానం ఉన్నది. ఇది నాకు కావాలి.
ప్రియులారా, ఇందులో జ్ఞానం ఉన్నది. ఒక బుద్ధి కలిగిన వాడు ఏమంటున్నాడు? బుద్ధి కలిగిన నీవు దేవుని మందిరంలో ఉన్నా. ఈరోజు ప్రత్యేకించబడిన దినం. బల్లలో చేయివేస్తున్న నీవు, బల్లలో చేయివేస్తున్న మనము బుద్ధి కలిగిన వారిమా లేదా ఇక్కడ తెలిసిపోవాలి. బుద్ధి కలిగిన మనము, జ్ఞానం కలిగిన మనము. ఈ సంఖ్యలో జ్ఞానం ఏమున్నది? ఈ సంఖ్య లెక్కించుకుంటే లెక్కే. ఇప్పటికి చాలా మంది భయపడుతున్నది ఏంటంటే 666 ముద్ర వచ్చేసిందంట. ఆ ముద్ర ఆ ఊర్లో ఇవ్వబడ్డారు, ఈ ఊర్లో ఇవ్వబడ్డారు, ఈ ఊర్లో ఇవ్వబడ్డారంటే నిజమే వెయ్యబడ్డారు. అసలు ఈ సంఖ్యలో ఏముంది? ఈ సంఖ్యకి ఎందుకు భయపడుతున్నారు చాలా మంది? కానీ ఈ బుద్ధి కలిగిన వాడు, ఇక్కడ బుద్ధి కలిగిన వాడు ఇతడు అని లేదు, నీవు, నేను, మనము ఈ వాక్యాన్ని గనక చక్కగా ఆలోచన చేయగలిగితే మన బుద్ధి ఏందో తెలిసిద్ది, ఆ సంఖ్య ఏంటో తెలిసిద్ది, ఆ సంఖ్యలో ఉన్న జ్ఞానం ఏంటో తెలిసిద్ది. జాగ్రత్తగా గమనించగలిగితే నేను ఈ వాక్యాన్ని సిద్ధపడడానికి దరిదాపు ఎప్పటి నుంచో చదువుతా ఉన్నాను. అయితే 13వ అధ్యాయంలో క్రూరముఖము అని ఒకటి ఉంటుంది. ఆ క్రూరముఖానికి 7 తలలు ఉంటాయి. ఆ 7 తలలో 10 కొమ్ములు ఉంటాయి. ఏంటయ్యా ఈ 7 తలలో 10 కొమ్ములు అనంటే, ఈ 7 తలలో 7 రాజ్యాలకు సంబంధించినవి. ఈ 7 తలలు దేనికి సంబంధించిందంటే 7 నాయకులకు సంబంధించినవి, 7 రాజులకు సంబంధించినవి, 7 ప్రాంతాలకి, 7 ప్రదేశాలకు సంబంధించినవి. ఈ 10 ఏంటయ్యా అంటే ఆ 10 కూడా ఆయా చిన్న పెద్ద అందరు కలిపితే 10 రాజులు, మొత్తం కలిపితే 17 మంది అవుతున్నారు. అయితే 7 అనే దానికి ఇంకొకటి యాడ్ అవుతుంది. ఆ యాడ్ అయ్యేది ఏంటయ్యా అంటే ఆంగ్లము భాషను బాగా ఉచ్చరించే అమెరికా కూడా జాయిన్ అవుతుంది దీనిలో అని చెబుతున్నారు. అంటే ఈ రాజ్యం అంతా కూడా దేనితో పోల్చబడిందంటే క్రూర మృగముతో పోల్చబడింది. ఆ 7 తలలు దేని అంటే క్రూరముగానికి ఉన్న తలలు అని అర్థము. జాగ్రత్తగా గమనించండి. ఈ 7 రాజ్యాలు కలిసి దేవుని ప్రజల మీద తిరగబడతాయట. ఈ 10 కొమ్ములు కలిసి దేవుని ప్రజల మీద తిరగబడతాయట. దేవుని ప్రజల మీద తిరగబడినప్పుడు, దేవుని ప్రజలతో వీరు యుద్ధం చేసినప్పుడు, దేవుని ప్రజలతో పోట్లాడినప్పుడు 7 దేశాలు నాశనమే, ఈ 10 కొమ్ములు నాశనమే. చంపలు కొట్టండి ఒకసారి. నాశనం అవుతాయంట. ప్రియులరా, ఇలాంటి సంఖ్య మీకు అర్థమవటానికి చెబుతున్నాను. అయితే ఇక్కడ రాయబడిన మాట, ఆ యొక్క జనాంగం లెక్క 669 ముద్ర అనంటే రాజులందరూ కలిసి ఇదిగో దేవుణ్ణి స్తుతించకుండా ఉన్నవాడికి ఈ ముద్ర వేస్తాం, వాడికే మేము నీళ్ళు ఇస్తాం, ఆహారం ఇస్తాం, పదవులు ఇస్తాం, లేకపోతే ఉద్యోగాలు ఇస్తాం, వ్యాపారాలు ఇస్తాం, ఆ ముద్ర లేకపోతే ఇయ్యమని దేవుని ప్రజలనంట ఒత్తిడి చేస్తారట. ఆ ప్రజలు ఒత్తిడి చేసినప్పుడు ఎవడైతే దేవుని ప్రజల్లో నుంచి తప్పిపోయి ఆ 666 ముద్ర వేసుకుంటాడో వాడికి దేవుడికి అయిష్టుడు. దేవునికి స్తోత్రం. వాడు దేవునికి అయిష్టుడు. పదవి కావాలి, ఈరోజు పరిగెత్తుతుంది అదే. ఉద్యోగం కావాలి, ఈరోజు పరిగెత్తుతుంది అదే. వ్యాపారం కావాలి, ఈరోజు పరిగెత్తుతుంది అదే. లేకపోతే ఇంకోటి కావాలి, పరిగెత్తుతుంది అదే. దేవుణ్ణి విడనాడి, దేవుని మందిరాన్ని వదిలి, దేవుని యొక్క పరిచర్యను వదిలి ఎవడైతే దేవుణ్ణి వెంబడించడానికి వెళుతున్నాడో వాడి మీద ఈ ముద్ర ఉంటుంది. వాడు క్రీస్తు దాసుడు కాడు, కనీసం క్రీస్తు ప్రజల్లో కూడా ఉండడంట. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ 660 ముద్రలు చూసి భయపడుతున్నావు కాబట్టి ఇప్పుడు జ్ఞానం కలిగినోడు ఏమంటున్నాడంటే, ఒరి పిచ్చోడా, అది మనుషుల సంఖ్య, అంతేగాని అది ఆ సంఖ్యలో పెద్ద గొప్పేమీ లేదు. అది మనుషులు బలవంతం చేసే ముద్ర, దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఇదిగో ఒక మాట చెబుతున్నాను, లెక్కించుకోమనాలనే. వాడు సాతాను బిడ్డలు కాబట్టి వాడికి భయపడాల్సిన అవసరం లేదు. బుద్ధి కలిగిన వాడు అనే మాటకి ఇక్కడ చెబుతున్నాను. బుద్ధి కలిగిన వాడు ఆ సంఖ్యను చూసి భయపడాడంట. బుద్ధి కలిగిన వాడు ఆ సంఖ్యను చూసి దడవడంట. బుద్ధి కలిగిన వాడు ఆ సంఖ్యను చూసి కలవరపడడంట, కంగారు పడడంట. ఎందుకంటే అంతకన్నా గొప్ప సంఖ్యను నుదుటి మీద రాసుకున్నా నేను. చప్పట్లు కూడా దేవుని నామాన్ని గణపరచండి. అంతకన్నా గొప్ప సంఖ్యను ఇక్కడ రాసుకున్న ఆ సంఖ్య ఏంటంటే నా తండ్రి నామమో, నా యొక్క కుమారుడు నామమో ఇక్కడ రాసుకున్నాను. కాబట్టి ఎక్కడున్న ఈ ముద్ర కన్నా
కన్నా ఆ ముద్ర పెద్ద గొప్పదేమీ కాదు కాబట్టి ఈ 666కు భయపడాల్సిన అవసరం లేదు అన్నాడంట బుద్ధి కలిగిన వాడు. ఈరోజు నువ్వు బుద్ధి కలిగిన దానివైతే, బుద్ధి కలిగిన వాడివైతే ఈ సంఖ్య కాదు భయపడాల్సిందే. దేవుని నామమో కుమారుడు నామమో నీ నొసల మీద లేకపోతే భయపడు. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ఎవరి నామము లేకపోతే భయపడాలి? దేవుని నామము లేకపోతే, కుమారుడు నామము లేకపోతే భయపడు, బాధపడు, ఏడువు, కలవరపడు, కంగారపడు. అంతేగాని 666 ముద్ర వచ్చిందంట రావాలి. దేవుడి అధికారాన్ని ఇచ్చాడంట. తెలుసా మీకు ఒక మాట చెప్పనా? దేవుడే వాళ్ళకి అధికారం ఇచ్చాడంటే ఇన్ని నెలలు 1044 నెలలో ఏదో అవకాశం ఇచ్చానని బైబిల్లో రాయబడి ఇవన్నీ కూడా జాగ్రత్తగా గమనించండి ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి, ఆలోచించండి. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆ క్రూర మృగము ఎంత ఇరుచుకుపడినా, ఎంత పైకి లేచినా, సముద్రంలో నుంచి పైకి లేచి, సముద్రం అనగా ఈ లోకమే, సముద్రం అనగా ఈ లోకం, మృగం అనగా రాజకీయ పార్టీలు, కొమ్ములు అనగా ఆయా రాజులు అందరు కలిసి దేవుని పిల్లల మీద దాడి చేస్తే దేవుని పిల్లలు అనేవాడు భయపడు. ఇక్కడ బుద్ధి కలిగిన వాడు చెబుతున్నాడు రాని దీనిలో జ్ఞానం ఉంది అన్నాడు. జ్ఞానం ఏంటంటే ఇప్పుడు చెప్పాను కదా, భయపడాల్సిన అవసరం. జ్ఞానం ఏంటంటే ఇది మనుషుల సంఖ్యే కానీ మరొక సంఖ్య కాదు. ఇది దేవుని సంఖ్యలో నేను లేకపోతే భయపడాలా? దేవుని నామము నా నొచ్చట మీద లేకపోతే భయపడాలా? దేవుని నామం నా చేతికి బ్రాస్లైట్ లాగా ఉండకపోతే నేను బాధపడాలా, భయపడాలా? అవునా కదా? ద్వితీయోపదేశకాండంలో ఏమంటున్నాడు అక్కడ? దేవుని వాక్యం ఎక్కడుండాలంట? నొసటికి బాసికములాగా ఉండాలట, తర్వాత చేతికి బ్రాస్లైట్ లాగా ఉండాలంట. ప్రియులారా, అటువంటి వారు ఈ 14వ అధ్యాయములో ఈ వచనంలో కనబడుతున్నారు. ఎంతమంది కనబడుతున్నారంట? తండ్రి, ఆయన నామము, ఆయన తండ్రి నామమును, ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖించబడిన 144,000 మంది ఆయనతో ఉండిరి. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. ఇక్కడ గమనించగలిగితే ఎవరితో ఉన్నారంట? దేవునితో ఉన్నారట, దేవునితో ఉన్నారట, దేవునితో మాట్లాడుచున్నారట, దేవుణ్ణి స్తుతిస్తున్నారట, దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నారంట. ఆయన నామాన్ని ఎక్కడంటే నొసళ్ళ మీద లిఖించుకున్నారంట. ఈ 44,000 మంది అసలు ఎక్కడ ప్రారంభమయ్యారు, వీళ్ళెవరు అనేది ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. చూద్దాం రండి ప్రియులారా. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం నుంచి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. మరియు ముద్రింపబడిన వారు లెక్క చెప్పగా వింటిని ఇశ్రాయేలు గోత్రములు అన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. గబగబ చదువుతా ఉండాలా? సరే, ఇప్పుడు మీరు తర్వాత చదువుకోండి. అది ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు అని అర్థమవుతుందా? ఇశ్రాయేలు గోత్రములో నుండి ముద్రింపబడిన వారు 144,000 మంది అనని లేఖనాలు చెబుతున్నాయి. ప్రియులారా, ఆయా గోత్రముల నుంచి ఎంతమందిని తీయబడ్డారంట? ఒక్కొక్క గోత్రము నుంచి 12,000 మందిని, ఒక్కొక్క గోత్రం నుంచి 12,000 మందిని తీస్తే దేవునికి ప్రథమ ఫలముగా ఉన్నారట వీళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట? దేవునికి ఎలాగున్నారంట? ప్రథమ ఫలముగా. నువ్వు ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయంలోకి వస్తే ఇక్కడ రాయబడిన మాటని మనం చూద్దాం తర్వాత. ప్రియులారా, ఇక్కడ ప్రతి వారు కూడా ఎలా ఉన్నారంట? ఎక్కడి నుంచి ఎన్నుకోబడ్డారంటే ఇశ్రాయేలీల గోత్రములో నుంచి 12,000 మంది. ఈ 12 గోత్రాల నుంచి ఒక్కొక్క గోత్రం నుంచి 12,000 మందిని ఎన్నుకుంటే ఇప్పుడు 144,000 మంది అయ్యారట. వీరందరూ ఎలా ఉన్నారు అని అంటే 2వ వచనాన్ని చూడండి ప్రియులారా. మరియు
విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుమి ధ్వనితోను సమానమైన ఒక శబ్దము పరలోకము నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణలను వాయించుచున్న వైణికుల నాదమును పోలి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాంటిగా ఉందంట? నేను చదువమ్మా. ఎలాగంట? విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ ఉన్నారంట. జాగ్రత్తగా గమనిస్తే వీళ్ళు ఎలా ఉన్నారంట దేవుని సన్నిధిలో? ఎవరిళ్ళు? నొసళ్ళ మీద కుమారుని ముద్ర, తండ్రి ముద్రను వేసుకున్నవారు, ఆయన నామాన్ని రాసుకున్నవారు, ఆయన నామాన్ని అనేకులకు తెలియపరుస్తున్న 1,44,000 మంది ఎలా ఉన్నారంటే మౌనంగా ఉండలేదు వీళ్ళు. ఎలా ఉండారంట? విస్తారమైన జలముల ధ్వని అని అంటున్నారు. జాగ్రత్తగా గమనించగలిగితే ఈ ధ్వని ఎలా ఉందో ఒకసారి గమనించండి. యెహెజ్కేలు గ్రంథములో 1వ అధ్యాయం 24వ వచనములో ఎడ కనబడుతుంది ప్రియులారా. మీ దగ్గర పుస్తకము, పేపర్, ఆ పెన్ను ఉంటే రాసుకోండి. ఇంకా మరి మీకు రిఫరెన్స్ చెప్తాను. ముందు యెహెజ్కేలు గ్రంథం తీయండి. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయం 24వ వచనంలో ఇలా రాయబడి ఉన్నది. అది జరుగగా వాటి రెక్కల చప్పుడు వింటిని, అది విస్తారమైన ఉదకముల ఘోషవలెను, ఉదకముల నీళ్ల చప్పుడు వలె. ఇందాక మీరు చదివేరు కదా, ప్రకటన గ్రంథములు ఏమని ఉందంటే అక్కడ జలముల ధ్వని వలెను, ఉరుముల వలెను అని అంటున్నారు. అలాగే ఇక్కడ రాయబడిన మాట ఏంటంట? ఉదకముల శబ్దము వలె, సర్వశక్తుడగు దేవుని స్వరము వలెను. ఏం చేస్తున్నారంట? దండువారు చేయు ధ్వని వలెను ఉండెను. చూడండి ప్రియులారా, ఇదిగో నీకులాగా, నాకులాగా, మనకులాగా వాళ్ళు మౌనంగా ఉండటానికి ఇష్టపడ్డలేదు. ఎలా ఉన్నారంట? నొసళ్ళ మీద ముద్రించబడిన వారంట. నొసళ్ళ మీద ఆయన నామమును, ఆయన తండ్రి నామమును రాయించుకున్న వారట. ఎలా ఉన్నారంటే వీణ వాయించు వారిలాగా, అంటే దేవుణ్ణి గణపరిచే విషయంలో మంచి మెజిషియన్ లాగా మ్యూజిక్ వాయిస్తూ దేవుణ్ణి గణపరుస్తూ, దేవుణ్ణి మహింపరుస్తూ, దేవుణ్ణి హెచ్చిస్తూ ఉన్నారంట ప్రియులారా. ఏ రీతిగా ఉన్నారంటే యెహెజ్కేలు గ్రంథం 43:2లో ఉన్నది. దానియేలు గ్రంథము అలాగే 10:6లో కూడా ఈ రాయబడి ఉన్నది ప్రియులారా. మీరందరూ కూడా తెలుసుకోండి. దానియేలు గ్రంథం చదవగలిగితే ఒకసారి దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. ఒకసారి చూడగలరా? అతని శరీరము అతన మాటల ధ్వని నర సమూహము. అమ్మా జాగ్రత్తగా గమనించాలి. నర సమూహము కంఠధ్వని అంటే సమూహము, మనుషుల యొక్క సమూహము. కంఠధ్వని ఎలా ఉంటుంది? ఇక్కడ మనం అందరం కూర్చున్నాం కదా, ఒకసారి నా మాట వినండి. హల్లెలూయా అందరూ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్వరము, ఈ కంఠము, ఈ యొక్క ఉజ్జీవం అక్కడ కనబడుతుందంట. నర సమూహము. జాగ్రత్తగా గమనించాలి. మనుషులందరూ కలిసి, కొద్ది మంది కాదు, సమూహము అనగా చాలా మంది అక్కడుండి ఏక కంఠముతో అరిచినట్లుగా దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నారంట. ప్రియులారా, దేవుని సన్నిధిలో నీ పనేంటి? దేవుణ్ణి మహింపరిచే విషయంలో నీ పనేంటి? దేవుణ్ణి గణపరిచే విషయంలో నీ పనేంటి? ఆలోచించి జాగ్రత్తగా గమనించగలిగితే దేవుని సన్నిధికి వచ్చి మౌనంగా ఉంటున్నావా? దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి గణపరుస్తున్నావా? చాలా మంది ఎక్కడో ఒక మాట, బైబిల్లో కొత్త నిబంధనలో తీసుకున్న ఒక మాటను తీసుకొని, ఏమంటే తీతుకు రాసిన పత్రికలో ఒక మాటను తీసుకొని, స్త్రీ మౌనంగా ఉండాలి అనే మాటను తీసుకొని సంఘాలన్నిటిని మౌనంగా పెట్టేస్తున్నారు చాలా మంది. అసలు స్త్రీ మౌనంగా ఎక్కడ ఉండాలి? అక్కడ రాయబడిన మాటను చదివారు ఎప్పుడన్నా? ఎక్కడ? సమాజం ఎక్కడ? సంఘం ఎక్కడ? కదా, సమాజంలో
నలుగురు మగోళ్ళు మాట్లాడుకున్నప్పుడు ఆడ మనిషి మాట్లాడకూడదు. ఇది అక్కడ రీజనం. దీన్ని తీసుకెళ్ళి చర్చిల్లో పెట్టారు చాలామంది. ఎంత దారుణం తెలుసా? ఈ రోజున నువ్వు మౌనంగా ఉంటే దేవుడికి ఉపయోగం లేదు. కానీ కొన్ని సార్లు నువ్వు మౌనంగా ఉండవే దేవుడికి మహిమ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమాజంలో నువ్వు ఎలా ఉండాలి? స్త్రీగా భర్తను వెనక్కనెట్టి భార్య ముందుకెళ్ళి కాదు. తండ్రిని వెనక్కనెట్టి కూతురు ముందుకెళ్ళి కాదు. అమ్మని వెనక్కనెట్టి కూతురు ముందుకెళ్ళి కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. సమాజములో మౌనంగా ఉండాలి. ఎందుకు? మౌనంగా ఉంటే ఆ భర్తకి విలువ, ఆ తండ్రికి విలువ, ఆ అన్నకి విలువ, ఆ చుట్టానికి, ఆ బంధువుకి విలువ. అంతే. ఏమండి, అమ్మ ఎవరు? మా కూతురే. ఎంత తర్వాత దాన్ని ఎడకన్నామండి అరిస్తే. అదే మామూలుగా ఉంటే ఆ లానెట్టంటోడన్న కానీ ఈ అమ్మాయి మంచిదండి. దేవునికి స్తోత్రం. ఎందుకని? మౌనంగా ఉండటం మంచి. ఎక్కడ మౌనంగా ఉండాలి? సంఘములో అని చెప్పాల, సమాజంలో మౌనంగా ఉండాలి. కాబట్టి మౌనం ఎక్కడ వహించాలో తెలుసుకోవాలి. ఇలా చేస్తే మంచిది. అయితే ఇక్కడ వీళ్ళు మౌనంగా ఉండలేదు. నరసమూహము ధ్వని కంఠముతో, ఏక కంఠముతో స్తుతిస్తున్నారంట. అలాగా ఇక్కడ కనబడుతూ ఉంది. ఎక్కడ? 14వ అధ్యాయము 2వ వచనంలో విస్తారమైన జలముల ధ్వని, గొప్ప ఉరుము ధ్వని, సమానమైన యొక్క శబ్దమును పరలోకములో నుండి రాగా వింటిని. ఎవరంటున్నారు ఈ మాటని? యెహోవా అంటున్నాడు. నిజంగా అయ్యా, ఇది అందరికి ఎవరికి చెప్తున్నాడు? నాకు చెప్పాడు, మీకు చెప్తున్నాడు, అందరికీ చెప్తున్నాడు. లైవ్లో వింటున్న వారికి, శబ్దాంతర ద్వారా వింటున్న వారికి, నేను పరవశుడిని అయ్యాను, పరలోకానికి వెళ్ళాను, అక్కడ గొర్రె పిల్లను చూశాను, సియోను కొండ మీద చూశాను. అక్కడ కొంతమంది ఇలా ఉన్నారు, ఆ కొంతమంది మౌనంగా లేరు. ఆ కొంతమంది నుదుట ఏమనుంది? ఆయన నామము, ఆయన తండ్రి నామము లిఖించబడి ఉన్నది. ఈ సంఖ్య ఎంతంటే 1,44,000 మంది ఉన్నారు. ఆ 44,000 మంది ఆయనకి ప్రథమ ఫలాలు అని చెప్తున్నాడు. మందిరములో నీవు ఎవరివి అని అడుగుతున్నాడు ఆయన. నువ్వు ప్రథమ ఫలానివా, చిట్ట చివర ఫలానివా అని అడుగుతున్నాడు. మందిరములో నువ్వు ఎలాగున్నావు? దేవుని నామాన్ని ఇక్కడ రాచుకున్నావా, లేకపోతే 666 వచ్చి దాన్ని ఎదురు చూస్తా భయపడుతున్నావా? ఆలోచించే, జాగ్రత్తగా గమనించాలి. 13వ అధ్యాయములో ఏమంటున్నాడంటే, జ్ఞానము కలిగిన వాడు, బుద్ధి కలిగిన వాడు ఆ సంఖ్యని గురించి భయపడాల్సిన అవసరం లేదు. అది జ్ఞానానికి చూసిన ఏముందంటే అది మనిషి సంఖ్య, దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ నామము లేకపోతే భయపడాలా? నేను సంఘములో మౌనంగా ఉంటే భయపడాలా? సంఘములో దేవుణ్ణి గణపరచకపోతే భయపడాలా? నోరుండి దేవుణ్ణి స్తుతించలేక, కళ్ళుండి దేవుణ్ణి చూడలేక, చెవులుండి దేవుని మాటలు వినలేక, కాళ్ళుండి దేవుని మందిరానికి వెళ్ళలేక, చేతులుండి చప్పట్లు కొట్టలేక, అవయవాలుండి చచ్చుబడిన వాడిలాగా ఉంటే అప్పుడు భయపడాలా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్నీ ఉన్నా కూడా ఏమీ లేని వాడు ఉన్నట్టు ఉంటే అప్పుడు బాధపడాలి. కానీ ఈ మనుషుల లెక్కకు భయపడాల్సిన అవసరం లేదు అని అక్కడ తెలియపరుస్తున్నారు. ఇక్కడ వీళ్ళంతా కూడా ఎలా ఉన్నారంటే, నొసళ్ళ మీద దేవుని నామం ఉందంట, కుమారుడు నామం ఉందంట. వీళ్ళు ఎలా ఉన్నారంటే మౌనంగా ఉండకుండా ఆయన్ని గణపరిచే విషయములో జలాల శబ్దము వలె ఉందట. దేవుని స్తోత్రం. కింద మాటను చదువుతారా? వారు సింహాసనం ఎదుటను, ఆ 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుచున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తున్నారంట? మరలా ఇక్కడ ఇంకొక మాట, కొత్త కీర్తన పాడుతున్నారంట. మొదటిగా ఏముందంటే ఆయన నామాన్ని ఇక్కడ రాసుకున్నారట. రెండోదిగా ఏంటంటే మౌనంగా ఉండకుండా అక్కడ దేవుణ్ణి గణపరుస్తున్నారంట. ఇక్కడ ఆ గణపరిచే విషయంలో కూడా కొత్త లేటెస్ట్ ట్రెండ్ని అక్కడ సృష్టిస్తున్నారంట. ప్రియులారా, నీ బ్రతుకేంటి దేవుని సన్నిధిలో? ఎప్పుడు అదేనా? ఎప్పుడు పాత చింతకాయ పచ్చడేనా? అయ్యో నా బతుకింతేనా, నన్ను మార్చవా, నా బతుకింతేనా, నేనింతేనా, నా స్థితి ఇంతేనా,
నాకు అది కావాలి ఇది కావాలి, అంతేగాని దేవుడికి ఎప్పుడైనా నూతనమైన హృదయాన్ని నూతనంగా ఇస్తే నూతనమైన తలంపులు వస్తాయి. నీకు ఆ సంగతి తెలుసా? మనకేమో మంచి మంచి కొత్త కొత్త గుడ్లు కావాలి. పెళ్ళికి వెళ్ళాలంటే గుడ్లు కావాలి, అవునా కదా? సమర్థ బందికి వెళ్ళాలంటే కొత్త గుడ్లు కావాలి, భోజనానికి వెళ్తానికి కొత్త గుడ్లు కావాలి, ప్రార్థనకి వెళ్తానికి కొత్త గుడ్లు కావాలి, లేకపోతే ఇంకోటి చేయాలి కొత్త గుడ్లు కావాలి. అన్నీ కొత్తగా 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 ఉండాలి. దేవుడి దగ్గర మనం మాత్రం చెత్తగా ఉండాలి. అర్థమవుతుందా ఏమండి? మేము అట్టాగే ఉంటాం. మా మింటూ నేను ఇద్దరం అసలు రేపు ప్రయాణం అయితే ఇవ్వాలి, అసలు ఏం చేయాలంటే మిమ్మల్ని అంటే బాగోదని మమ్మల్ని అనుకుంటున్నాం. రేపు ప్రయాణం అయితే మేమేం వేసుకోవాలని ఈ రోజు నుంచే డిస్కషన్ చేసుకుంటూ ఉంటాం మనసులో. నిజమే. అయితే మేము దేవుని విషయంలో కూడా అలాగే ఉండాలని ఎప్పటికప్పుడు తాపత్రయపడుతూనే ఉంటాం. మరి మన పరిస్థితి ఏంటి ఆలోచించాయి. ఇక్కడ వీళ్ళంట ఏం పాడుతున్నారంట? కొత్త కీర్తన పాడుతున్నారంట. దేవునికి స్తోత్రం. అయితే ఈ కొత్త కీర్తన అనే దాని మీద ఒక మాటను మీకు తెలియపరుస్తాను. యెషయా గ్రంథం చాలా ఉన్నాయి. ఇక్కడ మీకు రిఫరెన్సులు కావాలంటే తర్వాత మళ్ళీ నన్ను కలవండి, మీ అందరికి రిఫరెన్సులు ఇస్తాను. చాలా ఉన్నాయి. ఒకటే దానిలో ఒకటే చెబుతున్నాను. సమయం చాలుగా దరిదాపు సాయంత్రం 6-7 అయ్యిద్ది. ఈ 14వ అధ్యాయము 5 వచనాలు చదవటానికి సాయంత్రం 6 అవుద్ది ఖచ్చితంగా. మధ్యలో బ్రేక్ కూడా తీసుకోకుండా చెప్పగలిగితే సాయంత్రం 6 అయింది. అంత మ్యాటర్ ఉంది ఇక్కడ. కానీ నేను పొడి పొడిగా చెప్తున్నాను మీ అందరికీ. ఇప్పుడు ఇలా చూద్దాం రండి. ఇక్కడ కొత్త కీర్తన అనే దాని గురించి ఇంకొక మాట చెప్పి నేను ముందుకు వెళతాను. చూద్దాం. యెషయా గ్రంథము 42వ అధ్యాయం 10వ వచనంలో ఇక్కడ రాయబడిన మాట చూద్దాం ఒకసారి. ఈ కొత్త కీర్తన ఎలా ఉన్నది అనేది ఆలోచన చేద్దాం ప్రియులారా. సముద్రములోనున్న సమస్తమా యెహోవాకు. ఇప్పుడు అక్కడ చదివింది ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారంట? వాళ్ళు కొత్త కీర్తన పాడుతున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే కొత్త కీర్తన, కొత్త గీతము పాడుడి, కీర్తన పాడుడి, పాట పాడుడి అని ఇక్కడ చెప్తా ఉన్నారు. జాగ్రత్తగా గమనిస్తే అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారట? దేవునికి కొత్త కీర్తన పాడుతూ ఉన్నారు, దేవునికి స్తుతి చెల్లిస్తున్నారు, దేవుణ్ణి గణపరుస్తున్నారు, దేవుణ్ణి చక్కగా చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి పరిశుద్ధుడు అనుకుంటూ ఆయన నామాన్ని గణపరుస్తూ ఉన్నారు. అక్కడ ప్రియులారా మనందరం కూడా గమనించగలిగితే ఇక్కడ ప్రతి విషయంలో కూడా 1,44,000 మంది చక్కగా దేవుణ్ణి గణపరుస్తున్నారట. మరి దేవుని నామాన్ని గణపరిచే 1,44,000 మందిలో ప్రథమ ఫలముగా ఉన్నారంట వాళ్ళు. దేవుని పంటలో ప్రథమ ఫలము అని రాయబడింది అక్కడ. అమ్మా మరొక మాట, మనము దేవునికి అసలు ఫలంగా ఉంటున్నామా? ప్రథమ ఫలం పక్కన పెడదాం, అవునా? ఫలముగా ఉంటున్నామా గమనించాలి. దేవునికి ఫలముగా ఉంటే దేవుడు ఆ ఫలాన్ని చూసి మురిసిపోవాలి, అవునా కదా? ఇప్పుడు చక్కగా మనము ఒక ఏరియాకి వెళ్తా ఉన్నాం. ఒక తోటలో ఒక చెట్టు కనపడింది. ఆ చెట్టు కనపడినప్పుడు ఆ చెట్టుకి చక్కగా ఆ పండ్లన్నీ కూడా చక్కగా పండిపోయి చూడముచ్చటగా ఉంటే ఆ తోట యజమానుడే కావచ్చు, లేదా మనమే దారిని పోయేవాళ్ళం అవ్వచ్చు. చూసి ఏమనుకుంటాం? ఎంత బాగుంది ఈ పండు, ఎంత బాగుంది కాయ, ఈ కాయని మనకిస్తే బాగుండు, మనం తినాలి అంటే పరిపక్వంలోకి రావాలి. అర్థమవుతుందా? పండిపోయి యజమానుడు తినాలని ఆశ కలగాలి. ఆ యజమానుడికి ఈ చెట్టు కాయ కాసిన ప్రథమ ఫలం నేను తినాలని ఆశ కలగాలి, తపన కలగాలి, తాపత్రయం కలగాలి. అప్పుడేం చేస్తాడంటే ఆ చెట్టుకి ఇంకా కూడా ఎరువేసి నీళ్లు పెట్టి చక్కగా పాది చేసి అన్నీ శుభ్రం చేసి ఇంకా ఆ చెట్టుని ఎలా చూస్తాడంట? జాగ్రత్తగా చూస్తాడంట. ఆ చూసే కొందిన కాపు కాస్తానే ఉంటుందట. ఆ ప్రథమ ఫలము ఆయన అనుభవిస్తాడు, అనేకులకు పెడతాడు. ప్రియులారా దేవుని దృష్టిలో మనం కూడా ఎలా ఉండాలంట? ప్రథమ ఫలముగా ఉండాలి.
చూడముచ్చటైన ఫలముగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు నిన్ను చూసి మురిసిపోవాలి, నిన్ను ముద్దాడేటట్టుండాలి, నిన్ను కౌగిలించుకునేటట్టుండాలి, నిన్ను హత్తుకునేటట్టుండాలి, నిన్ను ఆశీర్వదించేటట్టుండాలి, నిన్ను దీవించేటట్టుండాలి, నిన్ను గొప్ప చేసేటట్టుండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఈ రీతిగా మనం ఉండాలి. నిజంగా ఆ 144,000 మంది ఎలాగున్నారంటే దేవుణ్ణి గణపరిచే విషయంలో దేవుని నామాన్ని నొసట మీద రాసుకున్నారట. తర్వాత ఏం చేస్తున్నారంట, వాళ్ళు వాయిద్యాలు వాయించేటప్పుడు ఎలా సౌండ్ చేస్తున్నారంటే నీళ్ల ధ్వని వలె ఉందట. తర్వాత ఏం చేస్తున్నారంట, కొత్త కీర్తన పాడుతున్నారంట. ప్రియులారా, ఈ రోజు నుంచి అయినా నీవు నూతనంగా దేవుని సన్నిధిలో, నూతనంగా దేవుని మందిరంలో ఉండగలిగితే మంచిది. రోమీలకు రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 3:24 ఒక మాటను కూడా చూద్దాం. ప్రియులారా, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ అధ్యాయం. కాబట్టి విమోచనము ద్వారా ఉచితముగా పూర్వము చేయబడిన పాపములను చాలు. ప్రియులారా, ఈ 3వ వచనాన్ని జాగ్రత్తగా మళ్ళీ గమనించగలిగితే, వారు సింహాసనము వారు సింహాసనము ఎదుటను 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకములో నుండి కొనబడిన, ఇక్కడ ఈ మాటను నేను హెబ్రీ పత్రిక ఇప్పుడు చదివారు కదా, ఏంది రోమీలకు రాసిన పత్రిక, కొనబడిన అనే దానికి అర్థాన్ని చెప్తున్నాను. విమోచించబడిన, అర్థమవుతుందా మీకు? విమోచించబడిన అంటే కొంచెం ముందుకెళ్ళాం, మరలా మీకు వెనక్కి చెప్తున్నాను. ప్రియులారా, ఇక్కడ ఏంటంట, కొత్త కీర్తన పాడుచున్నారు భూలోకములో నుండి. భూలోకములో నుండి ఎక్కడోళ్ళు అంటే ఇళ్ళు, ఎవరిళ్ళు? ఎవరిళ్ళు? 144 మంది ఎక్కడోళ్ళు అంటే భూలోకములోంచి కొనబడిన వారు, భూలోకములో నుంచి విమోచించబడిన వారు, భూలోకములో నుంచి తప్పించబడిన వారు, భూలోకములో నుంచి రక్షించబడిన వారు, భూలోకములో నుంచి శాప విముక్తి కలిగిన వారు, భూలోకములో నుంచి పరిశుద్ధుల లోకములకు వచ్చిన వారు, భూలోకములో పాప లోకములో నుండి పవిత్రగా మార్చబడిన వారు. ఎవరు అంటే వీరు కొనబడిన వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వెలా ఉన్నావు? ఎక్కడున్నావు? కొనబడిలో ఉన్నావా? విమోచించబడిన వారిలో ఉన్నావా? పరిశుద్ధుల సంఘములో ఉన్నావా? పాపం నుంచి విడుదల పొందిన సంఘములో ఉన్నావా? పవిత్ర సంఘములో ఉన్నావా? లోకానికి దేవునికి మరి దగ్గరగా ఉన్నావా? దేనికి దగ్గరగా ఉన్నావు? లోకానికా దేవునికా? లోకము నుంచి విడిపించబడి దేవునికి దగ్గరగా ఉన్నావా? మారు మనసు రక్షణ బాప్తిస్మ అనుభవం పొందుకొని ప్రతి వారము ప్రతి నెల బల్లలో చేయి వేస్తూ దేవుణ్ణి గణపరిచే వారిలో ఉన్నావా? లేకపోతే ఇంకా అమ్మబడిన వారిలో ఉన్నావా? జాగ్రత్త ప్రియులారా, ఇక్కడ ఏంటంట, కొనబడిన వారై. జాగ్రత్త గమనించాలి. ఎలాగంట, భూలోకము నుండి కొనబడిన 144,000 మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొనలేదు. ఇప్పుడు ఈ 144,000 మందికి ఈ పాట నేర్పింది ఎవరో తెలియదంట. మీకు అర్థమైందా? వీరు తప్ప ఎవరు ఈ పాట నేర్చుకోవడానికి లేదు అని అన్నారు అక్కడ. మరి వీళ్ళకి ఎవరు నేర్పారు? జాగ్రత్తగా గమనించాలా. దేవుడు. అర్థమైందా? దేవుడు. నీకు నాకు ఒక థాట్ వచ్చినా, ఒక ఆలోచన వచ్చినా, ఒక సంకల్పాన్ని మనకి మనం కలిగి ఉన్నా కూడా అది ఎవరిస్తారంట? దేవుడిస్తాడు. నిజంగా నేను పోయిన వారం కాకుండా అంతకుముందు వారాన్ని అప్పుడు మీకు ఏంటండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో నుంచి ఒక మాట చెప్పి ప్రారంభించాను.
ప్రారంభించినప్పుడు ఆ ప్రారంభించేటప్పుడు నేను వాక్యంలో బడి వెళ్తా ఉంటే దారిలో నాకు దొరికిన మరి ఒక అమూల్యమైన సందేశం ఈ వాక్యం. దేవునికి స్తోత్రం. అప్పుడు ఫిక్స్ అయ్యాను నేను, ఏమనంటే ఖచ్చితంగా మరలా బల్లారాధన రోజున ఈ వాక్యాన్ని నేను ప్రకటన చేయాలి అని అనిపించినప్పుడు, ఎక్కడున్నాం మనం అనంటే పవిత్ర లోకంలో ఉన్నామా, పరిశుద్ధుల లోకంలో ఉన్నామా, నీతిమంతుల లోకంలో ఉన్నామా, యథార్థవంతుల్లో ఉన్నామా, ప్రార్థన పరుల్లో ఉన్నామా, దేవుణ్ణి గణపరిచే వారిలో ఉన్నామా, దేవుని నామాన్ని నుచట మీద రాసుకునే వారిలో ఉన్నామా, దేవుని నామాన్ని చేతికి బాస్కెట్ ఏమంటారు బ్రాస్లెట్ లాగా కట్టుకునే వారిలో ఉన్నామా, దేవుని నామాన్ని అన్ని జనులలో ప్రకటించే వారిలో ఉన్నామా, దేవుని నామాన్ని ఎక్కడంటే అక్కడ గొప్ప చేసే వారిలో ఉన్నామా లేదా అని ఒకసారి చూసుకోగలిగితే, ఇవన్నీ చేయగలిగితే నువ్వు పవిత్రమైన కన్యక. హల్లెలూయా. ఏ కన్యక? పవిత్రమైన కన్యక. ఒకే పురుషునికి ప్రధానము చేయబడిన దానివి, నువ్వు సిద్ధపరుచుకున్న పెళ్లి కుమార్తెవు. దేవునికి స్తోత్రం. ఇది మనకు కావలసినది. కాబట్టి వీళ్ళు ఈ కీర్తనను వీరు తప్ప మరి ఒకడు ఎవడు పాడడానికి లేదంట, నేర్చుకోవడానికి లేదంట. ప్రియులారా, ఎక్కడ దాకా వచ్చామండి మనం? నాలుగులోకి వచ్చామా? చూడండి, 5వ వచనాన్ని చూసి నేను నాలుగు చదవాలా? చదవండి. వీరు ఎలాంటి వారట? చదవండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును, స్త్రీ సాంగత్యము ఎరుగున వారినై ఉండి, గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయన్ని వెంబడించురు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచాలి. నీ ఫోన్ ఇస్తావా కాస్త? ఫోన్. ప్రియులారా, ఈ మాటలను జాగ్రత్తగా గమనించగలిగితే మరొక మారు నేను ఈ మాటలను చదవటానికి ఒక్కొక్కటిగా వివరించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఏంటంట 4వ వచనంలో వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును. ఇక్కడ ఆగుదాం. అక్కడికి ఆగిపోయిందిగా మాట, అవునా కాదు? జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు ఈ 1,44,000 మంది పెళ్ళిళ్ళైనోళ్ళ కానోళ్ళ? అమ్మా, పెళ్ళిళ్ళు కాని వాళ్ళు మీ ఆలోచన. ఇప్పుడు 1,44,000 మంది పెళ్ళిళ్ళు అయినాయా అవ్వలేదు? ఇంకొకళ్ళ సమాధానం అనుకుందాం. ఏంది? అయినాయా అవ్వలేదు? రైట్, మీ సమాధానం. ఓకే, నెక్స్ట్ మీకే ఉన్నా. అపవిత్రులు కాకుండా ఉండటం అంటే రైట్, మంచిది. జాగ్రత్తగా గమనించండి. పెళ్ళి అపవిత్రమైనది కాదు, అవునా కాదు? జాగ్రత్తగా గమనించాలి. మింటూ అన్నట్లుగా నిజమే, పెళ్ళి అవ్వచ్చు, కాకపోవచ్చు. దీన్ని కొంతమంది ఆర్సీఎం వాళ్ళు తీసుకొని, వీళ్ళు సావులోరు ఉంటారు కదా, సావులోరు అంటే ఫాదర్లు బెదర్లు ఉంటారు కదా, ఫాదర్లు బెదర్లు అనేవాళ్ళంట పెళ్ళిళ్ళు కాకుండా దేవునికి సమర్పించుకున్నారు కాబట్టి అలాంటి వాళ్ళే వీళ్ళు అన్నారు. ఖచ్చితంగా వీళ్ళైతే కానే కాదు. ఎందుకంటే వీళ్ళల్లో కూడా నికరమైన వాళ్ళు లేరు. వీళ్ళల్లో మద్యపానం సేవించే వాళ్ళు ఉన్నారు, స్త్రీ సాంగత్యం కలిగిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు అబద్ధికులు, డ్యాన్సులు వేపిస్తారు, నాటకాలు వేపిస్తారు. వీళ్ళు వాళ్ళతో పోల్చుకోకూడదు. ఆర్సీఎం వాళ్ళు దీన్ని పోల్చుకోకూడదు. ఎందుకు పోల్చుకోకూడదు అంటే వాళ్ళు బైబిల్ సిద్ధాంతాన్ని దేన్ని పాటించరాళ్ళు కాబట్టి వాళ్ళు దీంతో పోల్చకూడదు. శబ్దాంతరాల ద్వారా వింటున్నారు, లైవ్లో వింటున్నారు, ఇక్కడున్న వాళ్ళు వింటున్నారు. ఖచ్చితం అంటే ఖచ్చితమే. అయితే పెళ్ళిళ్ళు అపవిత్రానికి కారణం కాదు. కానీ ఎలాంటి వారు వీళ్ళంటే వేరే స్త్రీతో జారత్వము చేయనివారు, వేరే స్త్రీతో లేకపోతే సంబంధాలు లేనివారు, వ్యభిచారులు కానివారు. వీళ్ళు ఎలాంటి వారంటే పవిత్రులు అని చెప్పబడుతున్నారు. పవిత్రమైనది వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అని లేఖనాలు చెబుతున్నాయి, అవునా కదా? ఏప్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన మాట, వివాహం అన్ని విషయాల్లో ఏంటంట?
ఘనమైనది అపవిత్రమైనది కాదు. మరి ఎలాంటిది అని అంటే, వీరు స్త్రీ సాంగత్యము వలన అపవిత్రులు కారు అంటే వేరొక లైంగిక సంబంధాలు లేనివారు. పెళ్ళిళ్ళు అవ్వచ్చు, కాకపోవచ్చు, కానీ పెళ్లి వల్ల మాత్రం అపవిత్రులు కాదు. కానీ వేరొక స్త్రీతో వ్యభిచారము చేసిన వాడు అపవిత్రుడు, అంతే. వీళ్ళు అలాంటి వారు కాదని లేఖనాలు చెబుతున్నాయి. ప్రియులారా, మనం ఖచ్చితంగా గమనించగలిగితే వీరు ఎలాంటి వారంటే, వ్యభిచారం ఏ రకమైన లైంగిక అవినీతిని వాళ్ళు ఎప్పుడు కూడా చూసి ఉండరట. గమనించగలిగితే ఎలాంటి వాళ్ళంటే, స్త్రీ అనగా జాగ్రత్త గమనించ, వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును స్త్రీ సాంగత్యము ఎరుగని వారయ్యుండి. గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో చప్పట్లు కొడదాం ఒకసారి. ఇప్పుడు మాట్లాడుకుందాం ఒక మాట. చాలామంది మేము విశ్వాసులం అండి అని చెప్తారు, అవునా కాదు? చాలామంది విశ్వాసులం అండి, నాకు 40 సంవత్సరాల అనుభవం ఉంది దేవుడిని వెంబడించటంలో. 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అని అనుభవాన్ని మనం లెక్కేసుకుంటాం. ప్రార్థన ఆడ జరిగితే ఆడకు పోతామా? విశ్వాస జీవితాన్ని మాత్రం లెక్కేసుకుంటున్నామే, ప్రార్థన ఏడ జరిగితే ఆడకు పోతామా? వీళ్ళు ఏడున్నారంట, గొర్రె పిల్ల ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నారట. మరి నీ పరిస్థితి ఏంటి? మనకి ఈ లోకంలో ఒక బార్డర్ ఉంటుంది. ఏ బార్డరు? మేము పలానా చర్చికే వెళ్ళాలి, ఆ చర్చి మీటింగ్స్కే వెళ్ళాలి, ఆ చర్చి ఉపవాస ప్రార్థనకే వెళ్ళాలి, ఆ చర్చి పాస్టర్ చెప్తేనే వినాలి, ఆ చర్చి పాస్టరే గొప్ప, మా చర్చి పాస్టరే హీరో, మా చర్చి పాస్టరే బాగా చెప్తాడు, కాబట్టి మేము ఏడే ఉండాలి. నువ్వు గిరి గీసుకొని గిరిలో కూర్చుంటున్నావు. నీ అనుభవం దేవుని వాక్యం ఏడుంటే ఆడకెళ్ళే అనుభవం ఉందా? యేసుక్రీస్తు ఇక్కడ కార్యం చేస్తాడనే విశ్వాసం నీకుందా? యేసుక్రీస్తు నాలో ఉన్నాడు, ఆయనలో నేనున్నా, ఆయనతో నేను వెళ్తా అనే ఆలోచన నీకుందా? జాగ్రత్తగా గమనించండి ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, నీవెలా ఉంటున్నావో, నువ్వు ఎక్కడుంటున్నావో ఆలోచించే, నువ్వు ఏ రీతిగా ఉంటున్నావో ఆలోచనిచ్చే. దేవుని వాక్యాన్ని విరివిరిగా బోధిస్తున్నా కూడా, ప్రకటిస్తున్నా కూడా చలనములే నేను ఒక మొద్దు వలె, ఒక చెట్టు వలె, ఒక గొడ్డు వలె నువ్వు ఇంట్లోనే ఉంటున్నావే. జాగ్రత్త గమనించండి. ఆ గొర్రె పిల్ల ఏడకెళ్తే అక్కడికల్లా వెళ్తున్నాడట. మరి నువ్వు నీ సంఘంలో ఎలా ఉంటున్నావు ఒక్కసారి ఆలోచించి. బయట దాకా వెళ్ళ అవసరం లేదు. సంఘంలో శబ్దాంతరాల ద్వారా చాలా మంది వింటున్నారు. కొలకలూరులో చాలా సంఘాలు ఉన్నాయి, కొలకలూరులో చాలా మంది విశ్వాసులు ఉన్నారు, కొలకలూరులో చాలా మంది సేవకులు ఉన్నారు, కొలకలూరులో చాలా అద్భుతమైన భక్తి ఉందని చెప్పుకోవటం కాదు. ఈ విశ్వాసాలందరూ ఎలా ఉంటున్నారు ఆలోచించేయి. మందిరం అయి పొంగాలని పరిస్థితి ఏంటి? మందిరం అయి పొంగాలని ఆలోచన ఏంటి? పాస్టర్ గారి దగ్గర ఆ ప్రార్థన వదిలిపెట్టగానే నీ ప్రవర్తన ఏంటి? ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరితో వెళ్తున్నావు? ఎలాగెళ్తున్నావు ఆలోచించి. ఇక్కడ ఈ గొర్రె పిల్ల ఎక్కడికి వెళ్తే అక్కడికి వాళ్ళందరూ వెళ్తున్నారంటే ఎవరాళ్ళు? 1,44,000 మంది త్యాగం చేశారు, త్యాగానికి గురయ్యారు. వాళ్ళు ఏమవుతున్నారంటే దేవునికి సమర్పణ కలిగి ఉన్నారు. దేవుణ్ణి గణపరిచే విషయంలో, దేవుణ్ణి మహింపరిచే విషయంలో వాళ్ళంట దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నారంట. నువ్వెవరిని వెంబడిస్తున్నావు? భర్తనా, భార్యనా, తల్లిదండ్రులనా, పిల్లలనా, లేకపోతే ఉద్యోగాన్న, వ్యాపారాన్న, నీకు కలిగిన ఆస్తి పాస్తులనా, నీకు కలిగిన లేకపోతే అందచందాలను వెంబడిస్తున్నావు? దేన్ని వెంబడిస్తున్నావు ఒకసారి ఆలోచించేయి. ప్రియా దేవుని జనాంగమా, నువ్వు వెంబడించే దేన్ని? వీళ్ళు ఏం చేస్తున్నారంటే గొర్రె పిల్ల ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతా ఉన్నారంట. దేవునికి స్తోత్రం. మరి మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్ళాలని ఆలోచన కలిగి ఉందో చూడండి ఒకసారి. ఎలాంటి వారంట వీళ్ళు? స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు, స్త్రీ సాంగత్యము ఎరుగని వారును, గొర్రె పిల్ల ఎక్కడికి వెళితే అక్కడికల్లా
వెళుతున్నారట, వెంబడిస్తున్నారట. వీరు దేవుని కొరకును గొర్రె పిల్ల కొరకును ఎలాంటి వారట? ప్రథమ ఫలముగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి వారా? దేవుని కొరకు కొనబడిన వారు. మొదటిగా ఏమన్నారు దానిలో? గొర్రె పిల్ల కొరకు, దేవుని కొరకు ప్రథమ ఫలమై. దేని కొరకు? దేవుని కొరకు ప్రథమ ఫలముగా ఉండాలని ఆశ కలిగి ఉన్నారంట. అవునా కదా? ఇప్పుడు అసలు వాళ్ళు ఉందే ప్రథమ ఫలంలో, అవునా కదా? కానీ మరలా వాళ్ళకి ఏ ఆశ కలిగిందంట? దేవుని కొరకు మేము ప్రథమ ఫలముగా ఉండాలి అని అంటున్నారట. రెండో మాట ఏంటంటే అక్కడ కొనబడిన వారు. అమ్మ ఒక్క నిమిషం ఈ మాట ఆలోచన చేద్దాం. దేవుడు నిన్ను నన్ను కొన్నాడు, తన సహరత్వమునిచ్చి కొన్నాడుగా. విలువ పెట్టి కొన్నాడా లేదా? కొన్నాడు. మరి కొనబడిన నీవు దేవునికి ఎలా ఉంటున్నావు? ఒక మాట చెప్తా నేనండి. ఎవరైనా ఒక 10,000 అప్పిచ్చారనుకో, నీ వాళ్ళకి ఎలా ఉంటావు? దాసుల్లాగా ఉంటాం. అప్పు తీసుకున్నవాడు అప్పిచ్చేవాడికి బానిస, అంతే, బానిస. అవునా కాదు? బానిస. మరి 10,000 ఇచ్చిన వాడికి, లేదు 10 లక్షలు ఇచ్చాడనుకో, లేదు 10 కోట్లు ఇచ్చాడనుకో అనుకుందాం, వీడికి నువ్వు మరి బానిసలాగా ఉంటాం. అందాకెందుకు 10 కోట్లు 10 ఎకరాలు కాదు, కానీ 200 ఇచ్చినా కూడా మనం చీప్గా 200 ఇచ్చినా కూడా వాళ్ళకి విధేయత చూపిస్తాం. అవునా కదా? చూసాము అంత అర్థం. 10 కోట్ల నుంచి పడిపోయి 200 దగ్గరికి వస్తే 200 దగ్గర కూడా మన బుద్ధి అలాగే ఉంది. సరే, ఇవన్నీ తీసేస్తే మరి నీకు ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, తినడానికి తిండి ఇచ్చాడు, కట్టుకోవడానికి బట్ట ఇచ్చాడు, అవునా? ఉండటానికి ఇల్లు ఇచ్చాడు, అవునా కాదా? అవునా కాదు? చేసుకోవడానికి ఉద్యోగం ఇచ్చాడు, చేసుకోవటానికి పని ఇచ్చాడు, ఇవన్నీ చేయటానికి శక్తిని ఇచ్చాడు, ఇవన్నీ చేయటానికి బలాన్ని ఇచ్చాడు, ఏం చెయ్యాలో ఏం చేయకూడదో తెలివిని, జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇన్నిచ్చిన దేవునికి నువ్వేమని సమాధానం చెప్తావు? ఇప్పుడు చెప్పండి. 200 ఇచ్చినోడికి బానిసలాగా ఉంటున్నారే, ఇన్నిచ్చిన దేవుడికి బానిసగా ఉంటున్నారా? ప్రతి ఫలముగా ఉంటున్నారా? ప్రథమ ఫలముగా ఉంటున్నారా? కొనబడిన వారిలో ఉన్నారా? దేవుడు నన్ను కొన్నాడండి. 10,000 ఇచ్చి వాడు కొన్నాడు నిన్ను. 200 ఇచ్చి కొన్నాడు. 10 కోట్లు ఇచ్చి కొన్నట్టే అప్పిచ్చినా సరే కొన్నవాడికి నువ్వు విలువిస్తున్నావు. రక్తాన్నిచ్చి కొని ప్రాణత్యాగం చేసిన ప్రభు అయిన యేసుక్రీస్తుకి నువ్వు ఎలాగుంటున్నావు? ఆయన నన్ను కొన్నాడండి. కొన్నాడు కాబట్టి ఆయన ఏం చెప్తే అది చేయాలండి. ఆయన దేని పెట్టి కొన్నాడంటే, ఆయన రక్తం ఇచ్చి, స్వరక్తం ఇచ్చి, పరిశుద్ధ రక్తం ఇచ్చి, పవిత్ర రక్తం ఇచ్చి నన్ను కొన్నాడండి. కొన్నాడు కాబట్టి నేను ఆయనకి విధేయత చూయించాలండి అనే మనసు నీకుందా? ఒకవేళ లేకపోతే ఈరోజన్నా కలిగితే దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. ప్రియులారా, కాబట్టి ఎలా ఉందంటే ఇక్కడ అందుకే అంటున్నాడు కదా యోహాను సువార్తలో 10:27లో, నా గొర్రెలు నా స్వరము వినును. చప్పట్లు కూడా దేవుని నామాన్ని కనపడదాం ఒకసారి. ఏంటంట? నా గొర్రెలు నా స్వరము వినును. ఆయన నిన్ను కొన్నాడంటే నీకు బుద్ధి కలుగును గాక. ఆయన నిన్ను కొన్నాడంటే నీకు జ్ఞానం వచ్చి ఆయన వెంబడించదువు గాక. ఆయన నిన్ను కొన్నాడంటే ఆయన స్వరాన్ని విని ఆయనతో నువ్వు ఉందువు గాక. ఆయన నీ కొరకు త్యాగం చేశాడని నువ్వు విశ్వసిస్తే దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్ అంటున్నాడు. నిజమే. ఈ 144,000 మంది ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నారంట. వాళ్ళు అపవిత్రులు కారంట. ఆయనకి వాళ్ళు ఎలా ఉన్నారంట? ప్రథమ ఫలములాగా ఉన్నారట. ఓ నూతన యెరూషలేము సంఘమా, మీరు దేవునికి ఎలా ఉంటున్నారు? ప్రథమ ఫలముగా ఉంటున్నారా లేదా అని మిమ్మల్ని అడిగితే ప్రశ్న మీరేం చెప్పగలరు? ఈ కొద్దిసేపు మేము ప్రథమ ఫలమేనండి దేవునికి, ఆ కొద్దిసేపు తర్వాత మా పరాక్రమము మేము చూపిస్తామని అంటే మీరు దేవునికి అవసరం లేదు.
సంగమా, జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే కొద్ది గడియలు కొద్దిసేపులు కాదు, అంత్య దినాలు ఆఖరి దినాల్లో ఉన్నాం. క్రూర ముఖము రాబోతున్నది. ఇదిగో 10 తలలేసుకొని 10 కొమ్ములేసుకొని 7 తలలేసుకొని 10 కొమ్ములేసుకొని రాబోతూ ఉన్నది. దేవుడు ఉగ్రత భూమి మీదకి రాబోతున్నది. దేవుడు 7 పాత్రలను 7 దూతలకు ఇచ్చినప్పుడు, ఒక్కొక్క పాత్ర భూమి మీద పోసినప్పుడు, ఒక్కొక్క పాత్ర సంఘం మీద వేసినప్పుడు, ఒక్కొక్క పాత్ర నీళ్ల మీద కొమ్మరించినప్పుడు, ఒక్కొక్క పాత్ర సముద్రాల మీద వేసినప్పుడు, ఒక్కొక్క పాత్ర మనుషుల మీద వేసినప్పుడు కలగబోయే భయంకరమైన విపత్తుల్లో ఉన్న ఇదిగో మిడతలు వస్తాయని చెప్తున్నాడు. ఆ మిడతలు ఎలా ఉంటాయంటే, ఆ మిడతలకి తేళ్లు వంటి కోడలు ఇస్తాడంట, కొండెలు ఇస్తాడంట. ఆ పళ్ళు ఎలా ఉంటాయంటే సింహపు కూరల్లాగా ఉంటాయంట. ఇదిగో వెనక తోకతో కుట్టిద్ది, ముందుతో పళ్ళుతో కుట్టిద్ది. ఆ కుట్టినప్పుడు మనిషికి 5 నెలలు నొప్పి ఉంటుందట. ఆ 5 నెలలు భయంకరమైన స్థితిలో ఉంటే, ఆ భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు అయ్యో నేను చస్తే బాగుండు, అయ్యో నేను చస్తే బాగుండు అనుకుంటే సావు నిన్ను వరించదంట. సావు నీకు దూరంగా ఉంటుందంట. నువ్వు ఉరేసుకుందామని వెళ్తావు, తాడు తెగిపోద్ది. ట్రైన్ కింద పడదామని వెళ్తావు, ట్రైన్ ఆగిపోద్ది. ఏండ్రం తాగుతావు, విరుగుడైపోద్ది. నువ్వేం చేసుకుందాం అనుకున్నా నువ్వు సావు. 5 నెలలు ఆ యొక్క బాధ వర్ణనాతీతమంట. ప్రియులారా జాగ్రత్త, అంత్య దినాలు వస్తున్నాయి. ఇదిగో ఆ తేలు కుడితే లేదు ఆ మిడత ఎలా ఉంటుందంటే దాని రూపం అంట మనిషిని రూపం వల్లే ఉంటుందంట. దేవునికి స్తోత్రం. దేవుని ఉగ్రత ఎంతగా ఉందో ఆలోచన చేయండి. దేవుని ఉగ్రత ఎంతమంది మీదకి రాబోతుందో, ఆ ఉగ్రత వచ్చినప్పుడు ఆ ఉగ్రతను పొందుకునే వారిలో ఉంటావా? లేదు, తప్పించబడిన తెగలో నేను ఉన్నాను. ఇదిగో ఆ 1,44,000 మందిలాగా నేను కూడా ఉంటాను. ఆ 1,44,000 మందిలాగా నేను కూడా దేవుణ్ణి గణపరుస్తాను, దేవుణ్ణి మహింపరుస్తాను, దేవుణ్ణి ఆరాధిస్తాను, దేవుణ్ణి హెచ్చిస్తాను. ఆ గుంపులో నేను ఉంటాను. కానీ ఈ బాధపడే వారిలో నేను ఉంటానంటే ఈ రోజే నువ్వు మనస్సు మార్చుకో, ఈ రోజు నీ ఆలోచన మార్చుకో, ఈ రోజు నీ విధానాన్ని మార్చుకో, ఈ రోజు నీ ప్రవర్తన మార్చుకో. ఈ రోజే నువ్వు నీ యొక్క ఉన్న సమస్త ఈ లోక కార్యాలను విరిచివేసుకో. దేవుడు కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఏడ ఉన్నామంటే అంత్య దినాల్లో ఉన్నాం, ఉగ్రత దినాల్లో ఉన్నాం. ఇదిగో రాకడకి సిద్ధంగా ఉండాలి, రాకడలో ఎత్తబడే వారిలాగా ఉండాలి. రాకడలో వదిలిపెట్టబడితే నీ స్థితి ఏమవుతుందంటే ఇదిగో ఇవి వస్తాయి ఖచ్చితంగా. ఇవి వచ్చినాయి అనుకో ఖచ్చితంగా కుడతా ఉంటాయి. ఎలా ఉంటుందంట, ఒక మిడత పన్ను అంట ఎలా ఉంటుంది, సింహపు పన్ను వలె ఉంటుంది, కూరల్లాగా ఉంటాయి అంటే జాగ్రత్త ప్రియులారా. నీ తోక ఎలా ఉంటుంది అంటే తేలు కొండే ఉంటుంది కదా, వెనకమాల తేలుకి ఎలా ఉంటుంది, టకామని కొడతాం దాని పని. తచ్చవంగానే అది రాయా మనిషి అన్నది చూడదు, కుట్టేసిద్ది అనమాట. జాగ్రత్తగా అలా ఉంటుందంట. ఆ మిడత రూపం అంట మనిషి రూపంలాగా ఉంటుందంట ప్రియులారా. ఈ గుంపుని లెక్క కూడా ఇచ్చాడు, ఈ గుంపు లెక్క కూడా ఇచ్చాడు. ఈ గుంపు గనక యుద్ధం చేయడానికి బయలుదేరితే ఎవరి మీదకి వచ్చింది ఇది? దేవునికి వ్యతిరేకులైన ప్రతి వారి మీదకి వచ్చును. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి గుర్తించక, దేవుని కార్యాలని గుర్తించక, దేవుణ్ణి విసర్జించి, దేవుని మాటలను వినక, దేవుడు ఏడున్నాడు, మేమే దేవుళ్ళు, మేమే రాజులమి, మేమే ప్రభువులమి అని అనుకునే రాజులకు రాజు తిరగబడినప్పుడు ఈ ప్రభువులు ఉన్నారే, ఈ రాజులు ఉండే వాళ్ళందరి మీదకి వెళ్ళిద్దంట ప్రియులారా. జాగ్రత్తగా గమనించండి. ఏ రాజులు వీళ్ళంటే వీళ్ళంతా భూరాజులు, భూమి మీద ఉన్న ప్రభువులు ఇళ్ళు. కానీ రాజులకు రాజు ఒక్కడే, ప్రభువులకు ప్రభు ఒక్కడే. ఆయనే నేను ప్రకటిస్తున్నా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని ఘనపరచండి బిగ్గరగా ప్రియులారా. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే నా గొర్రెలు నా స్వరము వినును. కాబట్టి ఆ గొర్రెలు ఆయన వెంబడిస్తూ ఉన్నాయట. చివరి మాట చదివి నేను ముగిస్తాను ప్రియులారా. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. అమ్మ వీరు అనిందులు. చిన్న మాట మాట్లాడుకుందాం, చిన్న మాట. మనము ఎలా ఉన్నాం? వీరి నోట ఏ అబద్ధము లేదు అని కనపడలేదు అని అంటున్నాడు. అమ్మా మరి మన పరిస్థితి
వీళ్ళు ఏ యేసు ప్రభునైతే వెంబడిస్తున్నారో, వీళ్ళు ఏ యేసు ప్రభునైతే గణపరుస్తున్నారో, వీళ్ళు ఏ యేసు ప్రభు నామమైతే నొసళ్ళ మీద రాసుకున్నారో, ఏ దేవుని నామమైతే నొసళ్ళ మీద ముద్రించుకున్నాడు, అదే దేవుని తెగలో ఉన్నాం మనం. అవునా కాదా? మరి మన నోట అబద్ధం ఉందా లేదు? మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మాట్లాడుకుందాం. మన నోట్లో ఏ రోజు కూడా అబద్ధం రాలేదా? వచ్చిందా? మరి వీళ్ళ నోటే అబద్ధం లేదట. యాడున్నారు వీళ్ళు? దేవునికి ప్రథమ ఫలముగా ఉన్నారట. మరి అబద్ధాలాడి మనం ఎట్టుంటామంట? నోరు తెరిస్తే అబద్ధం, నోరు తెరిస్తే అసభ్యం, నోరు తెరిస్తే అద్దు పొద్దు లేని విధానం. దేవుడేమంటున్నాడు? నీ నోరు బాగుగా తెరువుము, దాని నేను నింపేదను. ఎక్కడా? ఎందుకు? దేవుని మాట తెలియకపోతే దేవుని గురించి మాట్లాడేటప్పుడు నువ్వేడకన్నా వెళ్ళి దేవుణ్ణి గణపరచాలనుకున్నప్పుడు, ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు నేనేం మాట్లాడాలి ప్రభువా అని ప్రభువుని అడిగి నువ్వు నోరు తెరితే నీ నోటి. మా ఊరిలో ఒక ఆమె ఉంది, మా వదిన అంటే మా పెదనాన్న కోడలు. బైబిల్ బాగా చదివిద్ది. బైబిల్ పక్కన పెట్టి ఇక రోడ్డు మీదకి ఎక్కిద్ది. భయంకరమైన బూతులు, భయంకరమైన మాటలు. ఎందుకు మాట్లాడుతున్నావు అని ఒకరోజు నేను అడిగా. నేను బైబిల్ చదివా, దేవుడు నన్ను యుద్ధం చేయమన్నాడు, అందుకని నేను ఇక తిరగటం మొదలుపెట్టా అంది. నాకు దెబ్బకు మైండ్ పోయింది. బైబిల్ అంట చదివిందంట, చదివితే యుద్ధం చేయి తప్పులేదు అని అన్నాడంట. అందుకని ఏ యుద్ధం చేయడం. నిజంగా ఎంత అసభ్యంగా మాట్లాడిద్దంటే ఒక్కళ్ళ కూడా ఏమో మంచిది అని అనటానికి వెళ్ళలేదు. పురిలరా జాగ్రత్త గమనించు. ఇక్కడ ఏ రీతిగా ఉన్నావు నీవు కూడా? నీ ఇంట్లో ఎలా ఉంటున్నావు? నీ వీధిలో ఎలా ఉంటున్నావు? నీ గ్రామంలో ఎలా ఉంటున్నావు? నీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఎలా ఉంటున్నావు? నీ గురించి మంచి చెడు ఏమన్నా మాట్లాడుకుంటున్నారా? ఇదిగో పర్వాలేదు ఆమె, పర్వాలేదు అతను అని అంటున్నారా? ఇదిగో అది ఇది వాడు ఈడు అంటున్నారా? జాగ్రత్త. విశ్వాసమైన నీవు, ఇదే క్రీస్తుని వెంబడిస్తున్నా నీవు, ఇదే క్రీస్తుతో ఉంటున్నా నీవు, ఇదే క్రీస్తును ధ్యానిస్తున్నా నీవు, ఇదే క్రీస్తును ఆరాధిస్తున్నా నీవు ఎలా ఉండాలి? ఆమె అతడు అనేలాగా ఉండాలి. వాడు అది ఈడు ప్రార్థనకు పోతున్నారు, కానీ మాట శుద్ధి లేదు, మనసు శుద్ధి లేదు, నడక శుద్ధి లేదు, నడత శుద్ధి లేదు, చూపు సరిగ్గా లేదు అని చెప్పగలిగితే నీవెక్కడుంటావు? జాగ్రత్త. ఈ లోకస్తులతో కలిసి 666 ముద్ర వేసుకునే వారిలో ఉంటావా? లేదు. మేము మా దేవుణ్ణి గణపరిచే విషయంలో ఆయన నామమును, ఆయన తండ్రి నామమును మేము నుచ్చట మీద ముద్రించుకుంటా, లేదు చేతికి బ్రాస్లెట్ లాగా కట్టుకునేవనే వారిలో ఉంటావా? ఆలోచించే ప్రియ దేవుని సంగమ జనాంగమ, దేవుడు నీకు ఇచ్చిన చక్కటి అవకాశాన్ని వాడుకో. ఎలాంటి వారంటే వీళ్ళు, అమ్మా వీరి నోట ఏ అబద్ధమును కనపడలేదు, వీరు అనిత్యులు. నిజంగా ఏ అబద్ధము లేదంట, మోసము లేదంట, అబద్ధికులు కారంట. వీరు వేరే స్థలంలో ఉంటా కూడా, ఎక్కడున్నా కూడా వీరు ఎలాంటి వారంటే ఖచ్చితముగా నీతిపరులు. ఈ మాటకు వచ్చేసి రెఫరెన్స్లు ఒక 30 ఉన్నాయి, ఒక 20 ఉన్నాయి. ఈ మంటే ఇస్తా, అది వేరే విషయం. అయితే ఒక మాటను చదివించి నేను ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తాను. చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట. అతడు అన్యాయమేమియో చెయ్యలేదు, ఏ కపటమును లేదు. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. ఇదిగో చనిపోయినప్పుడు ఇద్దరు చనిపోయారంట. ఇద్దరు చనిపోతే ఎక్కడున్నాడంటే ఇతను ధనవంతుడితో పాటు సమాధి చేయబడ్డాడంట. అవునా కదా? ధనవంతుడితో సమాధి చేయబడ్డాడు. అయితే ఇతడు నిశ్చయముగా ఏ కపటము అన్యాయం ఏం చేయలేదు, అతని నోట ఏ కపటము లేదు. అన్యాయము చేయని వారిగా
కపటము లేని వారిగా మనము జీవించాలి. ఇప్పుడు సంఘమై ఉన్న మనము వధువై ఉన్నాం. వధువైన మనము దేవుని కొరకు సిద్ధపరచుకొని ఒక స్త్రీ వలె ఉండాలి. ఆ స్త్రీ ఎలా ఉండాలంటే కళంకము ముడత లేకుండా ఉండాలి. కళంకము లేకుండా ముడత లేకుండా ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలి. మన నోట అబద్ధమైననో ఏది కళంకమైనను ఉండకూడదు. జాగ్రత్తగా గమనించండి. కపటం ఏది కూడా లేకుండా ఉండాలి. అప్పుడే దేవుడు నిన్ను నన్ను హత్తుకోవటానికి ఇష్టపడతాడు. ప్రియులారా, అలా కాకుండా మా ఇష్టం మాది, మేముండే ఆలోచనలు మేముంటాం, మాకు కావాల్సిన రీతిగా మేముంటాం, మేము తిరిగిన రీతిగా మేము తిరుగుతాం, మమ్మల్ని ఆపేవాడు ఎవడు, మాకు చెప్పేవాడు ఎవడు, మాకు వెనక ఎవడు లేడు, ముందు ఎవడు లేడు, కాబట్టి మేము మా ఇష్టానుసారంగా చేస్తామనంటే దేవుడు కూడా ఏమీ చేయలేడు. జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు మీకు చెప్పే మాట ఏంటంటే, చివరిగా చెప్పే మాట మళ్ళీ చెప్తున్నాను. 7 తలలు కలిగిన ఒక మృగం రాజ్యముతో, ఈ భూలోకముతో పోల్చబడి ఉన్నది. కాబట్టి 7 రాజ్యాలు వస్తాయి. ఆ 7 రాజ్యాలు కూడా ఐక్యరాజ్య సమితిలో ఒకటయ్యి దేవుని ప్రజల్ని ఏం చేస్తాయంట? చిత్రహింస చేయటానికి ఇష్టపడతాయి. ఈ 7 రాజ్యాలతో పాటు మరలా ఇంకొక రాజ్యం యాడ్ అవుతుందట. ఆ రాజ్యం కూడా యాడ్ అయిన తర్వాత ఏమవుతుంది అని అంటే, ఈ 10 కొమ్ములు అనగా చిన్న రాజులు పెద్ద రాజులు అందరూ కలిపితే మొత్తం 18 మంది అయ్యారు. ఈ 18 మంది రాజులు అందరు కలిసి ఒకటై ఐక్యరాజ్య సమితిలో చేరి ఈ భూలోకములో ఉన్న క్రీస్తు ప్రజలను విసర్జించి వారిని చిత్రహింస చేయటానికి వారి ప్రజలతో యుద్ధం చేస్తే, క్రీస్తు వీరి తరపున యుద్ధం చేసి వాళ్ళందరిని కూడా నాశనానికి తీసుకువెళతాడంట. ప్రియులరా, క్రీస్తులో ఉండి శ్రమపడి ప్రకటన గ్రంథాన్ని అనుసరించి నడుస్తావో, లేకపోతే వద్దొద్దు చక్కగా ముద్రేపించుకుంటే మనకేమొస్తుంది, అన్నీ వస్తాయని ముద్రేపించుకొని శాపగ్రస్తులు అవుతారో ఆలోచించాయి. ఈ 7 రాజ్యాలు ఏవేవని ఒకసారి మీకు చెప్పి నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను. చూడండి ఒకసారి. ఈ 7 రాజ్యాలను కూడా నేను మరొకసారి మీకు చూపించాలని ఆశ కలిగి ఉన్నాను. వాక్యాన్ని ముగించాను. ప్రియులారా, వాక్యాన్ని ముగించాము. 7 రాజ్యాలు ఏవేవి అనగా, ఒకటి గమనించండి, ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఒకటి ఐగుప్తు అని, మరొకటి రాసుకుంటారా లేకపోతే చూసుకుంటారా? చూసారా? మీరు చాలామంది పెన్ను పేపర్ లేకుండా వచ్చారు. వచ్చే వారం నుంచి అన్న తెచ్చుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి జరగబోయే ప్రతి వర్తమానం కూడా ఏంది జాగ్రత్తగా మీరు రాసుకోవాలి. ఎప్పుడు మర్చిపోవడానికి వీల్లేదు. ఏదో ఆశకాయతనంగా ఉండటానికి వీల్లేదు. రాసుకోండి అమ్మా. చూద్దాం. ఒకటి ఐగుప్తు దేశము, రెండోది అషూరు, మూడోది రాసుకుంటున్నారు. నిదానం చెప్పరా? పర్వాలేదా? సరే. ఐగుప్తు 1, అషూరు 2, బబులోను 3, మదీయులు 4, పార్సిక 5, గ్రీసు 6, 7వది రోమి. అర్థమవుతుందా? జాగ్రత్త, దానిలో పెట్టుకోండి. సరే, ఇవన్నీ ఎలాగుంటే వీళ్ళకి ఇంకొక రాజ్యము తోడవుతుందట. ఆ రాజ్యం ఏంటంటే, 6వది వచ్చేసి గ్రీసు, 7వది వచ్చేసి రోము, 8వది దీనికి యాడ్ అవుతుందట. యాడ్ అయ్యేది ఏంటంటే, ఇంగ్లీష్లో మాట్లాడగలేదు, ఆంగ్లం అనేది అమెరికా. చూడండి ప్రియులారా, అమెరికా కూడా వీరితో ఉంటుందంట. అయితే ఆ 10 మరి కొమ్ములు ఏంటంటే, చిన్న పెద్ద రాజ్యాలన్నీ కూడా కలిస్తే దేవుని మీద తిరుగుబాటు చేసే రాజ్యాలు అని అంటున్నారు. కాబట్టి ఇంకా ఐక్యరాజ్య సమితిలో కలవాల్సిన వారు ఉన్నారు. ఆ కలిసిన వారిలో దేవునికి ఎదురు తిరిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఎదురు తిరిగే వాళ్ళు ఉండి శాపాన్ని తెచ్చుకుంటావో, అనుకూలంగా ఉండి విజయాన్ని పొందుకొని జయించిన వారికే పరలోకములో ఉన్న మన్నానిస్తాననేది పొందుకుంటావో, జయించిన వారికే పరలోకములో ఉన్న తెల్ల రాతి పలకను దాని మీద సువర్ణ అక్షరాలని ఇస్తాను అనేది పొందుకుంటావు. జయించిన వారిని నా తండ్రి ఆ మందిరములో, సమాజంలో లేదు, తండ్రి యొక్క సంఘంలో 4 స్తంభాలు మూల స్తంభంగా చేస్తాననేది సంపాదించుకుంటావో. ఇలాగా మరి ఆలోచన చేయగలిగితే జయించి దేవుని దగ్గర ఉంటావో, ఓడిపోయి సాతాను కబంధ హస్తాల్లో చిక్కుకుంటావో. దేవుడు నీకు నాకు మనందరికీ ఇచ్చిన ఆలోచన మంచి ఆలోచన. నీ ఆలోచనే నిన్ను గెలిపించును గాక.
ఆమేన్. నీ ఆలోచన దేవుళ్ళలోకి నడిపించును గాక. నీ ఆలోచన పవిత్రముగా ఉండును గాక. దేవుడు పవిత్రపరుచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడమైన తండ్రి, నీ కొందనాలు, స్తోత్రాలు. కృపగలిగిన దేవా, మహోన్నతుడా, నీ కొందనాలు. ప్రభా, నీ చిత్తములో, నీ ఇష్టంలో నన్ను మమ్మలను ప్రభా అయా నీ స్వాధీనంలో ఉంచుకొని ఈ రీతిగా ప్రభా నీ వర్తమానాన్ని బట్టి నాయన సంతోషించడానికి సహాయం చేశారు. అందుకు స్తోత్రాలు, వందనాలు. ప్రభా, ఇదిగో నా తండ్రి, ప్రకటన గ్రంథములో నాయన ఇదిగో నా తండ్రి 22 అధ్యాయాలు ఉన్నాయి. 22 అధ్యాయాలలో ప్రభా ఇదిగో 388 వచనాలలో ప్రభా నా 5 వచనాలను ధ్యానం చేయటానికి మాకు సహాయం చేశా. 5 వచనాలను కూడా పరిపూర్ణంగా ప్రభా ధ్యానం చేయలేకపోయినప్పటికీ నాయన మీరు మాకు నాయన చక్కగా నాయన నీ వాక్యాన్ని అందించారు. అందుకు వందనాలు, స్తోత్రాలు. నాయన ఇదిగో నా తండ్రి, అయా విన్నవారు అయా ఇదిగో నా తండ్రి ప్రతి వారు కూడా వారి ఆలోచనను బట్టి నాయన అయా జయించిన వారిలో ఉండడానికి సహాయం చేయండి. నాయన ఇదిగో నా తండ్రి, అయా నీ నామము, నీ తండ్రి నామము ప్రభా మా నొదుట మీద ఉంచుకొని నాయన మీరు ఎక్కడికి వెళితే అక్కడికి రావటానికి, నాయన క్రొత్త కీర్తన పాడటానికి, నాయన మౌనంగా ఉండక సంఘములో వాయిద్యాలు వాయించటానికి, నాయన ఇదిగో నా తండ్రి ఆయా స్త్రీ సాంగత్యము కలిగి అపవిత్రులు కానువారుగా ఉండనట్లుగా ఉండటానికి, నాయన ఇదిగో నా తండ్రి ప్రభా ఏ అబద్ధము లేదు, మోసము లేదు, దగా లేదు, నాయన ఏ లోక ఆశలు మాలో లేవని అనిపించుకునే వారిగా ఉండటానికి మీరు సహాయం చేయండి ప్రభా. ఇవన్నీ నేను చేయాలనుకుంటే నా వల్ల కాదు, నేను చేయాలనుకుంటే మా వల్ల కాదు, మీరు మమ్మల్ని చేయాల్సిందే. కాబట్టి మీరు మమ్మల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నాయనా ఇదిగో నా తండ్రి నీ బల్లలో చేయవేయటానికి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరం ప్రార్థన